వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. శ్రీ సిద్ధాంతుల కొండబాబు పుట్టినరోజును పురస్కరించుకొని 24వ తేదీ రాత్రి దళితుల ఆత్మీయ సభ ఆయన గృహం వద్ద సభ నిర్వహించారు. ఆంధ్రమాల మహానాడు, జై భీమ్ రావు, భారత్ పార్టీ, భీమ్ ఆర్మీ, రెల్లి కుల సంక్షేమ సంఘం, జై భీమ్, మాల మహానాడు, బహుజన ఆర్మీ, దళిత బహుజన ఫ్రంట్ సంఘాల నాయకత్వంలో శ్రీ ఏనుగుపల్లి కృష్ణ అధ్యక్షతన వహించారు. సభలో శ్రీ సిద్ధాంతుల కొండబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మాల సామాజిక వర్గానికి మరియు దళిత ప్రజలకు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. పేరుకేతన సామాజిక వర్గం సంఘం పేరు ఉన్నప్పటికీ దళిత బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలకు ఎన్నో సేవలు చేశారని, ఆయన సేవలను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని DBF జాతీయ కోఆర్డినేటర్ శ్రీ తోటి చెంగల్రావు అన్నారు. మరొక వ్యక్తి భీమ్ ఆర్మీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ నమ్మిన ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిరంతరం ప్రజల్లోనే ఉండినటువంటి శ్రీ కొండబాబు గారిని అభినందించకుండా ఉండలేము. ఈ కార్యక్రమంలో సభకు అధ్యక్షులుగా శ్రీ ఏనుగుపల్లి కృష్ణ, రెవరెండ్ శ్రీ అమృతరావు, పాస్టర్ పిల్లి శివకుమార్, అన్నవరం మధు, ఉల్లం రవి, పోలేపల్లి బాబువర్ధన్, అదపాక గురునాథ్, కండవిల్లి సుబ్బారావు, కనికెళ్ల సూర్యనారాయణ, ఓడే సత్యనారాయణ, ఇన్నకోటి చంద్రరావు, సుమారు 200 మంది బహుజనులు పాల్గొన్నారు. అనంతరం పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి గజమాలతో శ్రీ డాక్టర్ సిద్ధాంతుల కొండబాబు గారిని సత్కరించారు. ఫోటోకి అడ్డుగా ఉండకండి, అందరూ లైన్ గా వచ్చి తీసుకుంటారు. కానీ ఈ యొక్క మరి కొండబాబు అన్నగారితో ఉండే పరిచయం, ఆయన యొక్క సేవల్ని మీరు అందరూ దగ్గర నుంచి చూసినట్టు వల్లే అవి మీరు ఈ సందర్భంలో కొన్ని నిమిషాల పాటు ఆయన గురించి మాట్లాడతారని మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. మరి ముందుగా మరి చెంగల్రావు అన్నయ్య గారికి ఇస్తున్నామండి. అంటే ఆయన గురించి మా అందరికన్నా ఎక్కువగా మీకే తెలుసు కనుక మీకు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలని మీకే ఇస్తున్నాం సార్.